అందరికీ నమస్కారాలు. గౌరవనీయులు జనసేన అధ్యక్షులు మిత్రులు పవన్ కళ్యాణ్ గారు, అదే సందర్భంలో బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారు, ఈ సమావేశానికి విచ్చేసినటువంటి నూతనంగా ఎంపికైనటువంటి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. అందరూ కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్. అదే సమయంలో మీరందరూ కలిసి నన్ను శాసనసభ నాయకుడిగా, ఎన్డీఏ శాసనసభ నాయకుడిగా ఎన్నుకున్నందుకు మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు. ఇప్పుడే మిత్రులు మాట్లాడారు. నేను కూడా చాలా ఎన్నికలు చూశాను. ఈసారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు మళ్లీ నిలబెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం అందరం కూడా ఒకటి క్యాంపెయిన్ చేశాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రజలు గెలిచారు. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యులపైన, మనందరిపైన ఉంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక అరాచక పాలన, ఒక విధ్వంసకర పాలన. మామూలుగా ఇది చూస్తే ఈ కూటమి ఏర్పాటు చేసినప్పుడు కూడా నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఇప్పుడే పురంధేశ్వరి గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. 3 పార్టీలు కూడా ఒక అత్యున్నతమైన ఆశయాల కోసం పార్టీలు పెట్టినప్పటికీ ఈరోజు కలయిక కూడా మీరు చూస్తే, ఈ కలయికని చాలా ఎన్నికలు చూశాను కానీ నా చరిత్రలో ఎన్నికలైన తర్వాత కంప్లైంట్స్ ఉండేటివి. ఇక్కడ పలానోళ్ళు సరిగా పనిచేయలేదు, ఇక్కడ ఈ నాయకులు కోఆపరేట్ చేయలేదని. నేను చూసిన మొట్టమొదటి ఎన్నిక, ఈసారి ఎన్నికల్లో మాత్రం 100% 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారు. దానికి కారణం మనం ఒకసారి అన్వేషిస్తే ప్రజలు మనోభావాలకు అనుగుణంగా మన కార్యకర్తలు కూడా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్తని, 3 పార్టీల తరపున ఉండే ప్రతి ఒక్క కార్యకర్తని, నాయకుడిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మేము చాలా వేవ్స్ చూశాం. 94లో 1 సైడ్ ఎన్నికలు